ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది, పావనమైనది శుభకరమైనది. సీతామాతకు కడు ప్రియమైనది, పలుకు పలుకునా తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు, యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు. దశరథునకు కడు ప్రియమైన వాడు, జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు. సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున, చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము, 14 ఏండ్లు రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ.